హలో మా, ఎప్పుడు నా ముఖం నేను చూసుకున్నప్పుడల్లా ఇట్లా అనిపిస్తుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలో. తర్వాత అబ్దుల్ కలాం చెప్పిండు, కళలను పెట్టారా కథలు కాదు అన్నాడు. మొత్తానికి బస్ స్టాప్కి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ వస్తలేదు. బస్ వచ్చింది, ఎక్కేసిన, మళ్ళా గంటలను నిల్చున్నా. నాకు ఒక ఐడియా వచ్చింది, బస్సులో హార్ట్ అటాక్ వచ్చినట్టు ప్లాన్ చేద్దామని. కానీ ఐడియా గిట్ట అంతరం అనిపించింది. నాకు బస్ దిగినప్పుడే అర్థమైంది ఇలా కూడా గేట్ బయట నిల్చుంటా అని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. టైం గొడవదామని పోతే ఆడ వాచ్మెన్ ఉన్నాడు, చూసిండు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. లంచ్ టైం కి బయటకు వచ్చి తిందామని చూసేసరికి 7 మంది ఉన్నారు. ఏం చేయాలి ఇక? లంచ్ చేద్దామని బాక్స్ బయటికి తీసారు, చూసేసరికి ఇట్లుంది. రైస్ ని బ్రెడ్ అనుకున్నారో ఏమో, ఇట్లా పూసుకొని వచ్చారు. కారుతుందేంద్రా? చాయ్ లేదు ముంచిర్రా, వీడు సెల్ఫీ దిగుతా బిస్కెట్ ఆరా ఇది? సో మొత్తానికి కాలేజ్ అయితే అయిపోయింది, ఇక పోతున్నాం అనమాట. సో మొత్తానికి బస్ స్టాప్ కి వచ్చి బస్ అయితే ఎక్కిన. పొద్దున నిల్చున్నాడే, ఇప్పుడు నిల్చున్నా. ఈ రోజుకైతే వీడియోకి ఇంతే, ఉంటాం. వల్ల బాయ్ బాయ్.